అమరేంద్ర బాహుబలి అను నేను వచ్చేసిన అన్న ఇవాళ ఫ్యామిలీతో పాటు సినిమాకి. సో ఇవాళ మార్నింగ్ కిచెన్ ఉండింది, కిచెన్లో చిన్న క్యాటరింగ్ ఉంది. క్యాటరింగ్ కంప్లీట్ చేసుకుని వెంటనే ఐమాక్స్ థియేటర్లో 3 టికెట్లు బుక్ చేసుకుని వచ్చేసాను ఐమాక్స్కి. చూసారా, ఇదంతా ఐమాక్స్ థియేటర్లోది అనమాట మొత్తం అంతా. సో చాలా హ్యాపీగా వచ్చేసాం మేము ముగ్గురం కలుసుకొని సినిమాకి. సరే అని చెప్పేసి ఈయన ఎల్వి ప్రసాద్, ఈయన ఈ కట్టిన వాళ్ళు. ఇది స్క్రీన్ నెంబర్ 6, వాళ్ళలోనే నెంబర్ 2 అనమాట, లార్జ్ స్క్రీన్. చూసారా 3 టికెట్లు బుక్ చేసేసాను. సో ఖాళీగా ఉన్నాయని చెప్పేసి హాల్లో కూర్చున్నాము. హాల్లో కూర్చున్న తర్వాత ఏదో ఒకటి తినాలనుకుంటే క్యాండీస్ కనిపించాయి. ఆడికెళ్ళి చూస్తే రకరకాల క్యాండీస్ ఉన్నాయన్నమాట. ఈ క్యాండీస్ అంతా కూడా ఎంత అని అంటే 100 గ్రాములు 200 అంట. వామ్ ఇదంతా వద్దులే అని చెప్పేసి 50 గ్రాములు అయినా 50 గ్రాములకి 116 రూపాయలు తీసుకునింది అమ్మాయి. పోనీ ఎక్కువ వచ్చాయా అంటే ఇగో చూడండి ఇవే వచ్చాయి అనమాట. పోనీ అవన్నీ బాగున్నాయి అంటే చాలా సప్పగా సచ్చాయి. సో ఈ నీళ్ళు తాగాలనిపించేసి నీళ్ళు చూస్తే ఎక్కడ దొరకలేదు. సో ఈ బాటిల్ తీసుకుందామంటే బాటిల్ పెడితే 100 రూపాయలు ఉంది ఎంఆర్పి, 70 రూపాయలకి ఇచ్చారు. సో ఇంకెలాగ ఖాళీ ఉన్నామని చెప్పి అలా తిరిగితే ఇక్కడ కళాఖండాలన్నీ కనిపించాయి అనమాట. అక్కడ కనిపించిందంట సందులో ఒక వాష్రూమ్స్ ఎదురుగా మనకు డిస్పెన్సర్ వాటర్ అనమాట, అక్కడ పెట్టారు. ఇదేం దరిద్రమో నాకు అర్థం కావట్లేదు. చూడండి ఒకసారి సందులో పెట్టారు, అది కూడా దాచినట్టు పెట్టారు. ఎలాగో పెట్టారు కదా, బయట పెడితే ఏమవుతుంది, మరీ దరిద్రంగా వాష్రూమ్ దగ్గర. ఇంతలోనే ఇంటర్వెల్ అయింది. దీని తల్లి శనిలా పట్టుకున్నాడు అన్నట్టుగా 300 రూపాయలు అయిందండి పాప్కార్న్కి, మామూలుగా లేదు పాప్కార్న్. హే నీకు బాగా అయింది ఫ్యామిలీతో వచ్చినందుకు, బల్లె బల్లె బయలు బల్లె అట్లుంటుందండి అందరినీ సినిమాకి తీసుకొని వస్తే. అందుకే అందరూ డబ్బు టైము చూసుకొని నడవండిరా ముందుకని చెప్పి కలిసి నడవాలన్నమాట. లేదంటే ఇష్టానుసారం వచ్చేస్తాము ఇలా టైం లేకుండా అంటే కన్నా బల్లె బల్లె బాయల పల్లె అవుతుంది అనమాట. అర్థమైందా? ఇది నా మాట, నా మాటే శాసనం.